గాజాలో బాంబుల మోత ఆగిపోయింది. ఇప్పుడు వినిపిస్తున్నది శాంతి మంత్రం. నెలల తరబడి యుద్ధంతో అల్లాడిపోయిన గాజా ప్రజలకు ఒక కొత్త వెలుగు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు రెండో దశకు చేరుకుంది. ఇందులో భాగంగా గాజాలో శాంతిని కాపాడేందుకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అయితే ప్రపంచ దేశాలన్నీ చర్చలకే పరిమితమైన వేళ ముస్లిం ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన ఇండోనేషియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. గాజాకు తన సైన్యాన్ని పంపిన తొలి దేశంగా ఇండోనేషియా నిలిచింది. అసలు ఈ శాంతి దళాల బాధ్యత ఏంటి? ఈ శాంతి సైన్యం రాకతో గాజాలో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెలల తరబడి కొనసాగిన రక్తపాత యుద్ధానికి తాత్కాలికంగా విరామం లభించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా గాజా భవిష్యత్తుపై కేంద్రీకృతమైంది. కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశలో భాగంగా గాజాలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ISFను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చుతోంది. ఈ శాంతి దళాలకు తొలి దేశంగా ఇండోనేషియా తమ సైనికులను పంపేందుకు ముందుకు రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు క్రమంగా గాజా నుంచి వెనక్కి తగ్గిన తర్వాత అక్కడ ఏర్పడే శూన్యతను ఎవరూ భర్తీ చేయాలి అన్నది అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది. భద్రతా లోపాలు, చెలరేగే హింస, మళ్లీ ఉగ్రవాద గ్రూపులు పునఃసంఘటితమయ్యే ప్రమాదం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గాజాలో అంతర్జాతీయ శాంతి దళాలను మోహరించాలన్న ఆలోచనకు అమెరికా మధ్యవర్తిత్వంతో రూపకల్పన జరిగింది. ఈ దళాల ప్రధాన ఉద్దేశం కేవలం ఆయుధాలతో కాపలా కాయడమే కాకుండా స్థానిక ప్రజల రక్షణ, మానవతా సహాయం, మౌలిక వస్తుల పునర్నిర్మాణం, శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం వంటి విస్తృత బాధ్యతలను నిర్వహించడమేనని స్పష్టం చేశారు. ఇలాంటి సున్నితమైన, సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇండోనేషియా ముందడుగు వేయడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశంగా, అలాగే పాలస్తీనా సమస్యపై ఎప్పటి నుంచో స్పష్టమైన వైఖరి కలిగిన దేశంగా ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకుంది. గాజా ప్రజల బాధలను అంతర్జాతీయ వేదికలపై తరచుగా ప్రస్తావించే ఇండోనేషియా ఇప్పుడు మాటలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష చర్యలకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ సంక్లిష్టతలు, భద్రతా ప్రమాదాలు, అంతర్గత ఒత్తిళ్ల కారణంగా చాలా దేశాలు ఆచరణాత్మక అడుగు వేయడానికి వెనుకంజ వేస్తోన్న తరుణంలో ఇండోనేషియా మాత్రం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు రావడం అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తోంది. పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇప్పటికే వేలాది మంది ఇండోనేషియా సైనికులు గాజా దక్షిణ ప్రాంతంలో ప్రవేశించారు. ఈ దళాలు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెనక్కి తగ్గిన ప్రాంతాల్లో భద్రతా బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రధాన పాత్ర శాంతి భద్రతల చర్యలను పర్యవేక్షించడం, శరణార్థులకు సహాయం అందించడం, మానవతా సంస్థల కార్యకలాపాలకు రక్షణ కల్పించడం, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకోవడం వంటి విభాగాల్లో విస్తరించి ఉంది. గాజాలో యుద్ధం తర్వాత పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా మారాయి. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆసుపత్రులు, పాఠశాలలు, విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో శాంతి దళాల పాత్ర కేవలం సైనిక పరంగా కాకుండా పునరావాసం, పునర్నిర్మాణ ప్రక్రియలకు భద్రత కల్పించే స్థాయిలోనూ కీలకంగా మారనుంది. ఇండోనేషియా దళాలు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలనన్న నమ్మకం అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది. ఇండోనేషియా నిర్ణయంపై అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొంది. పాలస్తీనా ప్రజల పట్ల సానుభూతి ఉన్న దేశంగా ఇండోనేషియాకు గాజాలో ఒక స్థాయిలో విశ్వసనీయత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల తర్వాత ఏర్పడిన ఈ సున్నిత సమయంలో తటస్థంగా వ్యవహరించగల దేశాలే శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించగలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండోనేషియా అడుగు వేసిన తర్వాత ఇప్పటి వరకు వెనకడుగు వేసిన ఇతర దేశాలు కూడా త్వరలో తమ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ISFకు మరింత విస్తృత అంతర్జాతీయ మద్దతు లభించే అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే ఈ శాంతి దళాల మోహరింపుపై కొన్ని సందేహాలు, ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. గాజాలో మిగిలిన హమాస్ నెట్వర్కులు, ఆయుధ గుంపులు శాంతి దళాల భద్రతకు ముప్పుగా మారతాయా? ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో
వెనక్కి తగ్గిన తర్వాత పరిస్థితులు అదుపులో ఉంటాయా? అంతర్జాతీయ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందా వంటి ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతానికి ఇండోనేషియా తీసుకున్న నిర్ణయం శాంతి ప్రయత్నాలకు ఒక సానుకూల సంకేతంగా మారింది. గాజాలో యుద్ధం తర్వాత పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించాలంటే కేవలం కాల్పుల విరమణ సరిపోదని, అక్కడ ప్రజలకు భద్రతాభావం కలగాలి, సాధారణ జీవితం పునరుద్ధరించాలి, రాజకీయ పరిష్కారానికి దారి వేయాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రయత్నం ఎంతవరకు విజయం అవుతుందో, ఇతర దేశాలు ఎంత త్వరగా దీనికి మద్దతు ఇస్తాయో, గాజాలో శాశ్వత శాంతికి ఇది ఎంత దోహదపడుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.